మనల్ని కూడా ప్రేమించి ఈ స్థలంలో సమకూడటానికి మన ఎడల చూపిన కృపను బట్టి దేవునికి మొదటగా నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరులు సురేష్ గారికి, ఎలీషా గారికి, మంచికెళ్ళపూడిలో ఉన్న క్రీస్తు సంఘానికి, నాతో పాటు వచ్చిన ప్రియులకి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు, వందనాలు పేరు పేరును తెలియజేసుకుంటూ ఉన్నా. నేను మీతో పంచుకోబోయేటువంటి అంశము మత్తయి సువార్త 7:7 చదివితే యేసు ప్రభువారు అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. ఇందులో ఒక్క మాట ఉన్న సమయంలో ఈ అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. వెతకుడి మీకు దొరుకును అని అన్నాడు. వెతకుడి మీకు దొరుకును అని అన్నాడు. మనము లేచిన దగ్గర నుంచి వెతికే పని మీదే ఉంటాం. ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా, లోకంలో ఉన్న జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడా ఆహారం కొరకు వేటలో ఉంటాయి, వెతుకులాటలో ఉంటాయి. అట్లాగే మనం కూడా మనకి ఏదైతే అవసరమో వాటి కోసం నిత్యము వెతికే వారంగా మనం ఉంటాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట భౌతిక సంబంధమైన విషయాలను గురించి, భూ సంబంధమైన విషయాల గురించి అయితే వెతకమని ఆయన చెప్పడు. ఎవరో చెప్పాలా మనకి మన అవసరాలు? వెళ్ళండి వెతుక్కోండి, వెతకండి అని చెప్పేసి మన అవసరాలు ఏంటో వేరే వాళ్ళు చెప్తే బయలుదేరతామా, మనమే ప్రయాసపడతామా? ఎవరు చెప్పవసరం లేదు, ఎందుకంటే మనకు తెలిసిన విషయాలే. ఏమి వెతకాలి అనేది మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు, బైబిలు, యేసు ప్రభువారు శ్రేష్టమైన, శాశ్వతమైన, స్థిరమైన, నిత్యమైన వాటిని వెతకమని చెప్పారు, చెప్తుంది. బైబిల్ చెబుతుంది, అపోస్తులు చెప్పినా, యేసు ప్రభు చెప్పినా. వారు పర్మనెంట్ థింగ్స్ కొరకు సీక్ చేయమని చెప్పారు, కానీ టెంపరీ థింగ్స్ కొరకు సీకింగ్ చేయమని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. మనకి శాశ్వతమైనవి ఏవో మనకు తెలీదు. మన పరుగు, మన ప్రయాస, మన పోరాటము, మన కష్టము ఇదంతా కూడా తాత్కాలికమైన వాటి కొరకే, కానీ శాశ్వతమైన వాటి కొరకు మనము ఆలోచన చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ఒక పుస్తకం చదివాను. ఒక రచయిత రాశాడు. ఆయన చాలా చక్కగా విశ్లేషించాడు ఒక విషయాన్ని గురించి. అదేంటంటే, యేసు ప్రభువారిని యూదులు సిలువ వేయటానికి గల కారణం ఆయన స్థాయిలో వీళ్ళు ఆలోచన చేయలేకపోవటం అన్నాడు. వీళ్ళ మానవుల యొక్క స్థాయిలోనే ఆలోచన చేశారు, కానీ ఆయన చెప్పింది మంచిదే, కానీ దీన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారంటే అందుకోలేకపోయారు అన్నాడు. యేసు ప్రభువారు పరలోకాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్తే వీళ్ళు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచన చేశారు. వాళ్ళకి సరిపడినటువంటి, ఎక్కువైనటువంటి మోతాదులో వారికి ఆయన జ్ఞానాన్ని అందించడం ద్వారా అది బెడిసికొట్టింది. అందుకనే వాళ్ళు సిలువ మరణానికి అప్పగించారు యూదులు యేసు ప్రభువారిని అని చెప్పేసి విమర్శించాడు ఆయన. కొంతవరకు బాగానే మాట్లాడాడు ఆయన. వాస్తవంగా మొట్టమొదట దేవోక్తులు యూదులు పరం చేయబడినాయి. వాళ్ళే అర్థం చేసుకోవాలి దేవుని మాటలు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత దేవుని కుటుంబం బట్టి మన వరకు కూడా వచ్చినాయి. కొంచెం మనసు పెడితే, కొంచెం కష్టపడితే దేవుని మాటలు అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి, కానీ అర్థం కాని రీతిలో ఏమీ లేవు. చాలామంది అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోలేము అనేది కూడా ఒకడు ఆలోచన చేసుకుని పట్టుదలగా వింటే, జాగ్రత్తగా చదివితే సంగతులు అర్థమవుతాయి అవ్వా. లేకపోతే నీకు అర్థం కాలేదు, ఎవరైనా చెప్తేనన్నా మనసు పెట్టి ఉన్నావు అనుకో, అర్థమవుతాయి అవ్వా. నపుంసకుడికి అర్థం కాలేదు, కానీ పిలుపు చెప్పినప్పుడు ఆయన వెంటనే అర్థం చేసుకుని, అవిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నాడు వెంటనే. అప్పటి వరకు అర్థం కాలేదు. ఒక దైవజనుడు ఎవరిని చెప్పేసరికి ఆయనకి అర్థమైందా లేదా అంటే అర్థమైంది, అర్థం అవుతాయి. కానీ చాలామంది అర్థం అవ్వలేని నిర్లక్ష్యం చేసి అర్థం చేసుకోకుండానే జీవితాలు ముగించేస్తారు. ఈ జీవితానికి అలాగైతే ఏం ప్రయోజనం ఉండదు.
యేసుప్రభు వారు చెబుతున్నాడు ఏమి వెతకాలి అనేది. ఆయన అడుగుదాం ఏమి వెతకాలి, మీరే చెప్పండి, మాకు తెలియదు. శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి, స్థిరమైనవి, నిత్యమైనవి మేము వెతకాలంటే మాకు అవి తెలియదు, మీరు చెబితే దాని మీద మేము దృష్టి పెడతాము అని చెప్పేసి మనం ఆయన్నే అడగాలి. యేసుప్రభు చెప్పాడు ఆల్రెడీ. ఈ కొండ మీద ప్రసంగంలో ఈ మాట మనం చదివాం 7:7. 5వ అధ్యాయం నుంచి ప్రసంగం ప్రారంభమైంది. 6వ అధ్యాయంలో 33వ వచనంలో చెప్తాడు, కాబట్టి మీరు మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్పేసి అని అన్నాడు. మొట్టమొదట ఒక వ్యక్తి ఏమి వెతకాలి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారితో ఆయన మాట్లాడాడు. ఈ మాట దేవుణ్ణి ఎరిగిన వారితో మాట్లాడాడు. మొట్టమొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. దేవుణ్ణి ఎరగని వారైతే మొట్టమొదట ఏం వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి. ప్రతి మానవుడు ముందు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. 53వ కీర్తన 2వ వచనంలో ఏం చెప్పబడిందని అంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ముందు ఎవరిని ఎతకాలంటే దేవుణ్ణి ఎతకాలి. నాస్తికులు ఏమంటున్నారంటే, కొంతమంది ఇన్ని సంవత్సరాలు నుంచి నేను చూస్తున్నాను, దేవుణ్ణి చూసినోడు ఒక్కడు కూడా లేడు, దేవుడు ఎవరికీ కనపడలేదు, కాబట్టి దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు లేడు అంటానికి ఒక కారణం అంట, ఇంతవరకు దేవుడు ఉన్నాడని పూజించి సేవించే వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, లేకపోతే నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఎన్నడూ ఎప్పుడు కనపడలేదు కాబట్టి ఆయన లేడు. ఇది వాళ్ళ ఆలోచన. దేవుని ఆలోచన ఎలా ఉంది? వెతికినట్లయితే నేను దొరుకుతాను అంటున్నాడు. అంటే నేను ఉన్నానో లేదో తెలుసుకోగలుగుతారు మీరు. దేవుడు ఉన్నాడో లేడో అనేది మనం నమ్మాలంటే చూస్తేనే నమ్ముతానని అంటే అది సరైన విశ్వాసము. చూస్తే ఇక నువ్వు నమ్మాల్సిన అవసరం ఏముంది? విశ్వాసంతో పనే ఉంది. విశ్వాసం అంటే సహోదరులు గుర్తు చేశారు, ఆ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మటం, అది విశ్వాసం అంటే. కాబట్టి దేవుడు ఉన్నాడనే విశ్వాసానికి ఒక వ్యక్తి రావాలంటే అతడు దేవుణ్ణి వెతికి దేవుడు ఉన్నాడనేటువంటి ఒక నిర్ధారణకు రావాలి. అపోస్తలుడైన పౌలు గారు అరియోపగ సభలో గ్రీకుల మధ్య ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండేవాడు కాడు అని చెప్పేసి అన్నాడు. దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఎలా తెలుస్తాడు ఆయనంటే, సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేయడం ద్వారా తెలుస్తాడు. అట్లాగూ ఒక వ్యక్తి దేవుణ్ణి వెతికి కనుగొనాలని దేవుడు కోరుకుంటాడు. వెతకుడి మీకు దొరుకును. వెతికే ప్రతి వారికి ఎవరు దొరుకుతారు? దేవుడు దొరుకుతాడా దొరకడా? దేవుడు అందుబాటులో ఉన్నాడా లేడా? దేవుడు అందుబాటులో ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, దూరంగా. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని చెప్పి తెలియజేయబడింది. అయినా కానీ చాలామంది ఏం చేస్తున్నారని అంటే దేవుడు లేడు అనే పరిస్థితిలో ఉన్నారు. దేవుణ్ణి వెతకట్లా. లోకంలో 24 గంటలు భౌతిక సంబంధమైన ఈ యొక్క తాత్కాలికమైన వాటి కొరకు వెతికే పని మీదే ఉన్నాడు. కానీ దేవుడు నిత్యుడైనటువంటి దేవుణ్ణి వెతికే ఆ పరిస్థితిలో మానవుడు లేకపోవడం దురదృష్టకరమైన పరిస్థితి. దేవుణ్ణి ఎతకకపోతే, దేవుణ్ణి కనుగొనకపోతే, దేవుణ్ణి ఎరగకపోతే ఆ జీవితానికి ఏ ప్రయోజనం ఉండదు. ఎలా బ్రతికినా సరే, భౌతికంగా ఎంత శ్రేష్టమైన జీవితం జీవించినప్పటికీ వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, కానీ ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగిపోవుదురు అని చెప్పేసి యోబు గ్రంథంలో రాయబడింది. శ్రేయస్సు కలిగి 21:13 తమ దినములు గడుపుదురు, కానీ ఒక్క క్షణంలోనే వారి పాతాళమునకు దిగుదురు. కాబట్టి ఒక మానవుడు తన జీవితంలో దేవుణ్ణి ఎరగకపోతే, దేవుణ్ణి తెలుసుకోకపోతే, దేవుణ్ణి వెతికి కనుగొనకపోతే ఆ జన్మ వృధా. ఆ జీవితానికి ఏ ప్రయోజనము పరమార్థము ఉండదు. పక్షులు, జంతువులు, పురుగులు పుట్టి చనిపోయి వాటితో సమానం అయిపోతాడు అన్నమాట.
దేవుణ్ణి ఎరగని వారికి నిత్యనాశనం అనే ప్రతిదండన. దేవుణ్ణి ఎరిగితే నిత్య జీవము అని చాలా స్పష్టంగా గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుణ్ణి ఎతకటం. మొట్టమొదట దేవుణ్ణి ఒక మానవుడు ఎతికిన తర్వాత భూమి మీద మిగిలిన విషయాలు చూసుకోవచ్చు. అట్లాగే అదే సమయంలో రెండోది మనం ఏం చూసాము, ఆయన నీతిని వెతకాలి అనేది చూసాం. ముందే చెప్పాను అది. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆయన నీతిని వెతకాలి. ఆ నీతి వెతికితే దొరుకుతుంది. అయితే వెతికే విధానంలో వెతికితే దొరుకుతుంది. ఆ వెతకటం తెలియలేదనుకోండి, ఎక్కడ వెతకాలో ఎక్కడ దొరుకుతుందో తెలియక చాలామంది దేవుని నీతి ఏదో తెలియని వారుగా ఉంటున్నారు. ఒకవేళ దేవుని నీతి కొరకు ప్రయత్నం చేసినా దాన్ని అందుకోలేని వారుగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పేసానని ఆలోచన చేసినట్లయితే వారు వెతకవలసిన రీతిలో వెతకట్లేదు, వెతకవలసిన చోట వెతకకుండా లేని చోట ప్రయాసపడుతున్నారు. నీళ్లు పడే చోట బావిలు తవ్వితే ప్రయోజనం ఉంటుంది, కానీ నీళ్లు పడని స్థలంలో కొండల మీద మనం తవ్వినా లేకపోతే బోర్లు వేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అట్లాగే గ్రంథంలో దేవుని నీతి ఎక్కడుందో తెలియజేయబడింది, దేవుని నీతి ఎక్కడ లేదో కూడా తేటగా తెలియజేయబడింది. వాక్యం చెప్పినట్లుగా మనం వెతికితే ఖచ్చితంగా మనం నీతిని కనుగొనగలుగుతాం, నీతిని పొందుకోగలుగుతాం. వాక్యానికి భిన్నమైన విధానంలో వెతికినట్లయితే మనం కనుగొనలేము. ఇశ్రాయేలీయుల గురించి ఒక సందర్భంలో పౌలు గారు అంటాడు, వారు నీతికి కారణమైన పరిచర్యను వెంటాడినను ఆ నియమమును అందుకోలేకపోయారు అని అన్నాడు. వారు అందుకోలేకపోయారు అన్నాడు. నీతిని వెంటాడని అన్ని జనులు ఆ నీతిని అందుకున్నారు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఎందుకు అందుకోలేదో, అన్ని జనులు ఎలా అందుకోగలిగారో ఈ విషయాలు గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. మనం చదివితే అందుకోలేని వారిని మనం ఆదర్శంగా తీసుకోకుండా ఎవరు అందుకున్నారో వాళ్ళని మాదిరిగా తీసుకుని వాళ్ళ దారిలో మనం వెళ్ళగలిగితే దేవుని నీతిని అందుకుంటాం, దేవుని నీతిని చూడగలుగుతాం, దేవుని నీతిని మనం పొందుకోగలుగుతాం. విషయం అయితే చాలా ఉంది, నేను ఒక అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు, నేను ముందుకెళ్ళిపోతున్నాను. యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు ప్రజలకి. ఏమని తీర్పు తీరుస్తాడు? ప్రజలకి ఆయన కొందరిని నీతిమంతులుగా కొందరిని దుర్నీతిపరులుగా విభాగిస్తాడు. నీతిమంతులతో ఏం చెప్తాడంటే, మీరు భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు నీతిమంతుల్ని. మిగిలిన వారు ఎక్కడికి వెళ్తారని రాయబడింది? 25 అధ్యాయము 45-46 వచనాల్లో మత్తయి సువార్తలో ఈ మాటలు ఉన్నాయి. అది కాదు బ్రదర్, లాస్ట్లో చదవండి. వీరు శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. నిత్య జీవం ఒక మానవుడు పొందాలంటే, నిత్య నాశనాన్ని తప్పించుకోవాలంటే నీతిమంతుల లిస్టులో ఉంటేనే, నీతిని వెతికితేనే, నీతిని పొందుకోగలిగితేనే, లేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, నిత్య నాశనానికి లోనవుతాం. నీతి రకరకాలుగా ఉంది గ్రంథంలో. స్వనీతి గురించి గ్రంథంలో రాయబడింది. ఓన్ రైట్షియస్నెస్ అని అన్నాడు. తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంది. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. చాలు. లోకంలో చాలామంది అప్పటికే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. పౌలు గారి సేవలోకి వచ్చి ఈ బోధలు చేసే సమయానికే 30 ఏళ్ళు అయిపోయినాయి, 30 ఏళ్ళు దాటిపోయింది. 30 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా అంతకుముందు ఆయన నీతిమంతుడిగా తీర్చబడటానికి ఆయన నిష్ఠాగరిష్ఠుడిగా దాని నియమాలని పాటిస్తూ ధర్మశాస్త్రం ప్రకారము చాలా భక్తిగా విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే జీవించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అది వదిలిపెట్టేశాను,
ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని కాకుండా విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించే నీతిని పొందుకోవాలని చెప్పేసి నేను ప్రయాసపడుతున్నాను అని చెప్పేసి ఆయన రాయటం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలనే ప్రయత్నంలో యూదులు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో మేకులతో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడో అప్పటి నుంచి ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడేటువంటి అవకాశము లేదు అని చెప్పేసి వారు నమ్మారు. అదే విషయాన్ని ప్రజలకు వారు తెలియజేయటం అనేది జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు. రోమపత్రిక 3:21 అంటాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చు. చాలండి, ప్రవక్తల సాక్ష్యం ఉంది, ధర్మశాస్త్రమే సాక్ష్యం చెప్పు. ధర్మశాస్త్రమే నాకు వేరుగా మీరు నీతిమంతులుగా తీర్చబడాలి, ఇప్పుడు నన్ను పట్టుకొని నీతిమంతులుగా తీర్చబడాలనే ప్రయత్నం మీరు చేశారంటే మీరు సాధ్యం అవ్వదు. కాబట్టి నన్ను విడిచిపెట్టేయండి, నాకు వేరుగా నాకు మారుగా వచ్చినటువంటి క్రొత్త నిబంధన ఉంది, దాని దగ్గరికి మీరు చేరుకుని దేవుడు ఇచ్చేటువంటి ఉచితమైన నీతిని పొందుకుని మీరు నిత్య జీవం పొందండి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పింది. పౌలు గారు అంటున్నాడు, నేను చెప్పే ఈ యొక్క సబ్జెక్ట్కి లేకపోతే ఈ అంశానికి సాక్ష్యం ధర్మశాస్త్రమే, ప్రవక్తలు కూడా సాక్ష్యము. నా మాట మీకు సరిపోకపోతే ధర్మశాస్త్రాన్ని అడగండి, ప్రవక్తలను అడగండి, అదే చెబుతారు అన్నాడు. ప్రవక్తలు చెప్పినాయనరు, ధర్మశాస్త్రం చెప్పినాయనరు, దేవుడే దిగొచ్చి చెప్పినాయనరు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ధర్మశాస్త్రాన్ని మనకు సంబంధం లేకపోయినా కలుపుకుని రెండింటిని కలిపి ఆరాధన చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఈ రోజుకి శనివారమే ఆరాధన చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం శనివారం అని చెప్పేసి అట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి మనకు సంబంధం లేకపోయినా పాస్కా ఆచరించేవాళ్ళు ఉన్నారు, సున్నత ఆచారం చేసేవాళ్ళు ఉన్నారు. మన ప్రాంతంలో, మన ఆంధ్రాలో కూడా ఉన్నారు, తెలంగాణలో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మేము డిబేట్లు చేసాము. మన ప్రాంతంలో కూడా ఉన్నారు. ఇవన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు. మీకు ఇప్పుడు గుంటూరు ఏరియాలో గుడారాల పండుగనే ఉంటుంది, ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు అవి. మా ఏరియాలో పర్ణశాలల పండుగలు చేసేవాళ్ళు, ఇప్పుడు జరగట్లేదు, అవి కంటిన్యూ అవ్వాలి, ఆయన చనిపోయాడు, అవి ఆగిపోయినాయి. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ, వాద్య సంగీతాలు, ఇవన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు. గలతీయులకు రాసిన పత్రిక 3:9-10 అంటాడు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉంది. ఎలా అనగా ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను సంగతే స్పష్టమే, ఇట్ ఈస్ క్లియర్ మ్యాటర్ అన్నాడు. అంత క్లియర్గా విషయం ఉన్నా చాలామంది ఏం చేస్తున్నారంటే సంబంధం లేకపోయినా దాని క్రిందకు వెళ్ళి బయటికి రమ్మంటారు. అట్లా సంబంధం లేని దాంతో సంబంధాలు పెట్టుకుని వదిలిపెట్టేసి రండి అని అంటే వినట్లేదు. పౌలు గారు చాలా మొత్తుకుంటాడు యూదులతో. గలతీ పత్రిక అంతా అదే. మీరు 2వ అధ్యాయం దగ్గర నుంచి చదివితే 5వ అధ్యాయం ప్రారంభం మొదటి పారాగ్రాఫ్ వరకు ధర్మశాస్త్రానితో మనకి ఎలాంటి సంబంధం లేదని సవివరంగా మాట్లాడాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో వచ్చేసరికి అంటాడు, క్రీస్తు మనలను విమోచించి మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళమాకండి అంటాడు. 4వ వచనంలోకి వచ్చేసరికి అని అంటాడు, ధర్మశాస్త్రం ద్వారా మీలో ఎవరన్నా నీతిమంతులుగా తీర్చబడాలని కోరుకుంటే మీరు క్రీస్తులోంచి వేరు చేయబడతారు, కృపలో నుంచి తొలిపోయి ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. దేవుని నీతి క్రొత్త నిబంధనలు ఉంది, యేసు ప్రభు రక్తంలో ఉంది. దేవుని నీతి ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రంలో క్రియల మూలంగా యూదులు వెతికి దాన్ని పొందలేకపోయారు. అన్యజనులు సువార్తకు లోబట్టడం ద్వారా, యేసు ప్రభు వారి చట్టానికి లోబట్టడం ద్వారా వారు ఉచితంగా నీతిమంతులుగా పొందటం అనేది జరిగింది ఆయన రక్తం వలన. కాబట్టి మనం ఎలాగైనా నీతిమంతులుగా తీర్చబడటం అనేది మనకు అవసరం. అందుకనే మనం మొట్టమొదట ఆయన నీతిని వెతకాలి, ఎక్కడుందో వెతకాలి, దాన్ని కనుగొనాలి. మనం కనుగొని దాన్ని పొందుకున్నాం అనుకోండి, నిశ్చింతగా జీవించవచ్చు, చీకు చింత లేకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. దానిని పొందకుండా భౌతిక సంబంధమైన జీవితం మనకి ఎంత శ్రేష్కరంగా ఉన్నా, ఎంత బాగా ఉన్నా, తదనంతరం
మన జీవితానికి ఏం ప్రయోజనము ఉండదు. ఈ లోకం అశాశ్వతం, లోకము దాని ఆశ గతించిపోద్ది. అలా దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము ఉంటాడు. నిరంతరం జీవించాలంటే, నశించిపోకుండా ఉండాలంటే, నిత్య జీవం పొందాలంటే మనం దేవుని నీతిని వెతికి కనుగొనాలి. దేవుని నీతిలో లేనటువంటి వారు, దేవుని నీతికి వేరుగా ఉండి ప్రయాసపడేటువంటి వారు ఏ ప్రయోజనాన్ని అసలు క్రీస్తుతోనే సంబంధం ఉండదు. కృపలో నుంచి తొలిగిపోతారు, రక్షణని కాళ్ళదనుకుంటున్నారు, పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పే ప్రయత్నం వాళ్ళు ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. దాన్ని విడిచిపెట్టేయకూడదు. చాలాసార్లు చెప్పాను, ఇంకా వాళ్ళకి అనవసరం అండి అని అనే మాట మన నోట రాకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకళ్ళు ఎప్పటికైనా చెప్పగా ఒకళ్ళు మారారంటే ధన్యులు, లేకపోతే వారు నశించిపోతారు. కాబట్టి మొట్టమొదట ఆయన నీతిని, మూడో మాట ఆయన రాజ్యాన్ని వెతకాలి. రాజ్యాన్ని ఏం చేయాలండి? దొరుకుతుందా? వెతికితే దొరికేదాన్నే చెప్పాడైనా, దొరకందని చెప్పాడా? యేసుప్రభు వారు దొరుకుతుంది అని అంటే దొరకదా? ఆయన అట్లాగే చెప్తాడులేండి, దొరకదంటున్నారు అయ్యగారులు, అదే నమ్ముతున్నారు ప్రజలు. ఆయన అలాగే చెప్పాడులే కానీ, అట్లాగే చెప్తాడు కానీ ఇప్పుడు కాదు అది, ఇప్పుడు దొరికేది కాదు అది, భవిష్యత్తులో వస్తుంది, మనం కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఎదురు చూస్తున్నారు. వెతకటానికి ఎదురు చూడటానికి తేడా ఉందా లేదండి? ఆయన ఇక్కడ నాణ్యం ఇక్కడ పోగొట్టుకుని వెతకమని చెప్పాడు. లేకుండా చెప్తాడా యేసుప్రభు వారు? ఒక లేకుండా చెప్పాడు అనుకో, మన ప్రయాసం ఏమవుద్ది? వ్యర్థమవుద్ది. మన వ్యర్థమైన ప్రయాసం మన చేత చేయిస్తాడు యేసుప్రభు వారు. ఒక మనుషుడైతే మన ప్రయాసం వ్యర్థం చేస్తాడు. మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మన ద్వారా మన కష్టాన్ని వ్యర్థం చేసేవాళ్ళు బోలు మంది ఉన్నారు. మన ధనాన్ని వ్యర్థం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితకాలంలో ఆయన రాజ్యాన్ని కనుగొనకుండా, ఆయన రాజ్యంలోకి రాకుండా, ఆయన రాజ్య సంబంధులు కాకుండా లోకంలో ప్రయాసపడే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ప్రయాసం అంతా ఏమవుతుంది? అయ్యగారులు ఏం చేస్తున్నారు? వ్యర్థం చేపిస్తున్నారు. వాళ్ళు తెలుసుకోవట్లా, తేరుకోవట్లా. వాళ్ళ ధనము వృధా, వాళ్ళ సమయము వృధా, వాళ్ళ యొక్క శ్రమ కూడా వృధా. ఎందుకంటే రాజ్యానికి వెలుపల ఏ ప్రయోజనం ఉండదు. దేవుని కొరకు వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేము, మనకి దేవుడు ఏం చేయలేడు. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, మనం చెప్పుకుంటే సమయం లేదు. కానీ యేసుప్రభు ఒక సందర్భంలో అంటాడు, మత్తయి సువార్త 12:28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉంది. దాన్ని చూడండి మీరు. అట్లాగే మార్కు 10:15 మీరు ప్రవేశించండి అని అన్నాడు. నికోదేముతో చెప్పాడు యోహాను 3:3-5 మీరు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు కాకపోతే ఆ రాజ్యాన్ని చూడరు. అంటే చూడనవసరం లేదనా? చూడాలని, ప్రవేశించాలనా? ప్రవేశించబోయినా పర్లేదనా ఆయన చెప్పేది? అంటే ఇక్కడ చూడటానికి అవకాశం ఉంది, ఇక్కడ ప్రవేశించడానికి అవకాశం ఉంది, మన మధ్యనే ఉంది అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నప్పటికీ చూడని వారు ఎవరన్నా చూద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళని చూడనీయకుండా అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజుల్లో పరిసయ్యులు అదే పని చేశారు, శాస్త్రులు అదే పని చేశారు. మత్తయి సువార్త 23:14 అంటాడు, అయ్యో గుడ్డివారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేయుదురు. మీరు చూడరు, చూసే వాళ్ళని చూడనివ్వరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించరు. ఇవాళ అలాంటి పరిస్థితే ఉంది. చెప్పామనుకో మనం ప్రేమతో, మన మీద తిరుగుబాటు చేస్తున్నారే తప్పితే తిరిగి ఆలోచన చేసి ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఎంతవరకు వాస్తవం, మనం నమ్మేది కరెక్టా, ఆయన చెప్పేది కరెక్టా, లేఖనాలు ఏం చెబుతున్నాయి అని సావధానంగా సహనంతో పరిశీలన చేసేటువంటి మనసు ప్రజలకు లేకపోవటం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి.
ఒకడు సావధానంగా వినకపోతే, సహనంతో లేఖనాలు పరిశీలన చేయకపోతే తను జీవితకాలంలో దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యంలో చేరలేడు, దేవుని రాజ్యంలో వాసము చేయనే ఉందా, నివాసం చేసే అవకాశం ఉందా భూమి మీద మానవుడికి? కొలస 1:13 మనం ఏం చూస్తాము? ఆదిమ క్రైస్తవులు ఎక్కడ నివాసం చేస్తున్నారు? దేవుని రాజ్యంలో నివాసం చేస్తున్నారు. అంటే వాళ్ళు వెతికారు, చూచారు, ప్రవేశించారు, నివాసం చేస్తున్నారు. అదే అవకాశం ఈ రోజున మన మధ్య ఉంది. కానీ గుడ్డివారేండి కొంతమంది, చూడలేదు. ఎవరన్నా చూసే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా చూడనీయకుండా ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఆ రోజున శాస్త్రులు పరిచయాలు ఉంటే, ఈ రోజున ఆధునికంగా అయ్యగారులు అనబడే వాళ్ళు ఇలాంటి మరి దారుణమైన దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనుషుల్ని దేవునికి కాకుండా చేసేటువంటి పనిలో ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దేవుణ్ణి వెతకాలి ఒక మానవుడు. మొట్టమొదట దేవుణ్ణి వెతికిన వారు ఆయన నీతిని వెతకాలి. మూడో విషయము ఆయన రాజ్యాన్ని వెతకాలి. రాజ్యంలో లేకుండా ఒక వ్యక్తి దేవుని కొరకు ఏ చిన్న పని కూడా చేయటానికి అర్హుడు కాదు. ఏ చిన్న పని చేయాలన్నా దానికి ఒక చిన్న అర్హత ఉంది. ఇక్కడ ప్రార్థన చేయాలన్నా, పాటలు పాడాలన్నా, సంఘంలో ప్రభురాత్రి భోజన కార్యక్రమాల్లో ఎందులోనన్నా ఒక కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేషన్ చేయాలన్నా అర్హత ఏంటండి? రాజ్య ప్రవేశం చేసి, రాజ్యాన్ని పొంది, రాజ్యంలో ఉండి, రాజ్యానికి వెలుపలున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ జీవితకాలంలో 1,00,000 పాటలు పాడినా, 1,00,000 సార్లు ప్రార్థన చేసిన, కొన్ని కోట్లు దేవుని పేరట ఇచ్చిన, శ్రమదానం చేసిన, సమయాన్ని ఇచ్చిన, ఏమిచ్చినా అనర్హులుగా ఉండిపోయారు. కాబట్టి లెక్కలోనికి రాదు. ఎట్లా చెప్పుకోగలం మనం? మీరు హెబ్రీయులు రాసిన పత్రిక 12:28-29 వచనాలు చదివితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే ముందు ఏం చేయాలి? రాజ్యమును పొందాలి. పొందితే వాళ్ళకి ఏమి ఏడవుద్ది? దైవ కృప వారికి తోడవుద్ది. దైవ కృపను పొందుతారు. రాజ్యాన్ని పొందిన వారు దైవ కృపను పొందుతారు. ఆ కృప కలిగి అప్పుడు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, అదేంటి అర్హత. రాజ్యానికి వెలుపలున్న వాళ్ళు చేసేది సేవ కాదు, అది దేవుని లెక్కలోనికి రాదు. నేను 40 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నానయ్యా అని ఒక తల్లి ఒక మీటింగ్లో అయిపోయిన తర్వాత వచ్చి పరిచయం చేసుకుని 40 ఏళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నానయ్యా అని చెప్పింది. ఆమె క్రీస్తు సంఘం కాదు, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావమ్మా అన్నాను. అంటే ఆ డేట్ అన్న కరెక్ట్గా చెప్పుద్దా లేదని. కొంతమంది ఏం చేస్తారంటే సేవ ప్రారంభించేసేసి ఎప్పుడో తీరిగ్గా బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం డేట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు నేను రక్షణ పొందానన్న డేట్ ఇంకోటి ఉంటుంది. అది ముందే ఉంటుంది. అప్పటి నుంచి కూడా మేము సేవ చేస్తున్న వాళ్ళు లెక్కలేసుకుంటారు. నిజంగా తీరా చూస్తే ఆమె అసలు నేను బాప్తీసం కూడా తీసుకోలేదు. అంతకుముందు ఎక్కడో చోట ముందు బాప్తీసం కూడా తీసుకోలేదు. అయినా మేము సేవ చేస్తున్నాం అనే భ్రమలో ఉంది. ఎక్కడ తీసుకుంటే, ఎక్కడ ఉంటే దేవుని సేవ చేయడానికి అర్హులు అని అంటే క్రీస్తు సంఘంలో. ఎందుకంటే క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం కాబట్టి. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్నవారు పాటలు పాడటానికైనా, ప్రార్థన చేయడానికైనా, ప్రసంగం చేయడానికైనా, దేవుని కొరకు ఏమన్నా ఇవ్వటానికైనా, దేవుని సేవలో ఏ పని చేయాలన్నా ఎవరు అర్హులంటే రాజ్య సంబంధులు. జీవితంలో మొట్టమొదట యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు భోజనము, బట్టలు వగైరాలు అన్నీ ప్రక్కన పెట్టండి అయ్యా, ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, మీరు అందులోకి రండి, దాన్ని చూడండి, దాంట్లో ప్రవేశించండి. అప్పుడు మిగిలిన సంగతి, మీకేం కావాలన్న సంగతి మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. నేను చెబుతున్నాను, మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటో నా మాట వినండి అన్నాడు యేసుప్రభువు. మనం ఆయన మాట వింటే ముందు దేనికి ప్రాధాన్యత ఇస్తాం? ఆయన రాజ్యానికే, ఆయన నీతికే ప్రాధాన్యత ఇస్తామేమమ్మా. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఆయన మాట, నా మాట వినకపోతే వాడు ఏమవుతాడు? మోషే గారు చెప్పాడు,
మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుంచి పుట్టిస్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. ఆయన మాట విననివాడు నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా మీరు నన్ను ప్రభు అని పిలవటం దేనికి అని చెప్పేసి ఆయన అన్నాడు. అట్లాగే నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినం వానికి తీర్పు తీర్చున్నాను. నేను చూడమన్నా మీరు చూడలేదు, మీరు ప్రవేశించమన్నాను నేను, మీరు ప్రవేశించలేదు, మీ మధ్యనే ఉందన్నా మీరు నమ్మలేదన్నమాట. రాజ్యం బలంతో వచ్చి చూచి వరకు మీరు మరణం రుచి చూడరని నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. ఆ నిశ్చయంగా ఆయన చెప్పిన ప్రకారం రాజ్యం ఆ రోజున స్థాపించబడింది. ఈ రోజున నమ్మే నాదుడు లేడు. కాబట్టి రాజ్యానికి వెలుపల ఉండటం ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. యేసు ప్రభువు రెండోసారి వచ్చి ఏం చేస్తాడు అని అంటే అనేకులు అనుకున్నట్లుగా చేయడు. ఆయన ఏం చేస్తాడని గ్రంథంలో ఉందో అదే జరుగుద్ది. గ్రంథంలో చెప్పబడిన ప్రకారం ఆయన ఏదన్నా కార్యం చేస్తాడా, లేకపోతే గ్రంథంలో లేని నమ్మకాలు విశ్వాసాలు మనం పెట్టుకుంటే ఆ ప్రకారం చేస్తాడా? మన విశ్వాసాన్ని దేన్ని బేస్ చేసుకోవాలని చెప్పాడు సహోదరులు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఆయన వాక్యం ఆధారం లేకుండా, ఆయన శక్తిని ఆధారం చేసుకోకుండా మనం ఏమి నమ్మినా ఏముంటుంది ప్రయోజనం? వస్తాడు యేసయ్య, తెస్తాడు రాజ్యం అయ్యా అని చెప్పేసి లోకంలో ప్రజలు ప్రార్థన చేసే వాళ్ళు అందరూ నమ్ముతున్నారు. ఇప్పటికేనండి, ఈవెన్ ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు ఏదన్నా మీటింగ్ పెడితే, పబ్లిక్ మీటింగ్స్ జరిపితే వాల్ పోస్టర్లో మీరు చదవండి ఏముంటుందో. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. సువార్తను నమ్మండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అనేది సర్వలోకానికి సంబంధించిన సువార్త కాదు. అది గ్రేట్ కమిషన్ కాదు, అది లిమిటెడ్ కమిషన్. ఒక ఇశ్రాయేలీలకి, యూదులకి మాత్రమే చెప్పబడినటువంటి ఆజ్ఞది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను ఎలగొట్టండి, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినది అని ప్రకటన చేయండి. ఇశ్రాయేలీల్లో నశించిపోయిన గొర్రెల వద్దకి వెళ్ళండి, కానీ సమరీయుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఈవెన్ సమరీయులు కూడా దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళే, కొంచెం యూదులతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. అన్ని జనుల దారిలోకి అస్సలు వెళ్ళొద్దు అన్నాడు. మనం ఎవరు అండి? అన్ని జనులు. మనకి సంబంధం లేని సువార్తని ఈ రోజున లిమిటెడ్ కమిషన్ బోధించి ప్రజల్ని నాశనం చేసే కార్యక్రమంలో ఉన్నారు. యేసుప్రభువారు మరి వస్తాడు, కానీ ఏం చేస్తాడని చెప్పి ముగిస్తాను. ఏమి ఎతకాలనే విషయాలు చాలా ఉన్నాయి. నేను సుమారుగా ఒక 7 పాయింట్లు గ్యాదర్ చేశాను ఇక్కడ చెబుదామని. సమయం అయిపోయింది కాబట్టి దీంతో నేను ముగించేస్తాను. నేను యేసుప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 నుంచి చదవచ్చు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. ఏది ముందు? అప్పగించడం ముందా, అంతం ముందా? అప్పగించడం ముందా, అంతం ముందా అంటే అప్పగించడం ముందు, ఆ తర్వాత అంతం. అయ్యగారు లోకంలో ఏం చెప్తున్నారంటే, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు యుగాంతం జరుగుతుంది, ఆ తర్వాత క్రొత్తగా ఆయన ఒక రాజ్యాన్ని ఇలలో స్థాపిస్తాడు, ఒక 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలన ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు భూమి ఉంటుందని గ్రంథంలో ఉందంటే భూమి ఉంటుందని లేదు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును అన్నాడు. పంచభూతములు ఏమవుతాయి? మెక్కటమైన వేండ్రంతో లయమైపోద్ది. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఏమీ ఉండదు. ఆ రోజు ఒకే ఒక్క డే, లాస్ట్ డే ఒకటండి. దాన్ని అంత్యదినం అని చెప్పబడింది గ్రంథంలో. అది ప్రభు దినం అని చెప్పబడింది, అంటే ఆయన రాకడ గురించి. అది తీర్పు రోజు అని చెప్పబడింది, అది ఉగ్రత దినం అని చెప్పబడింది. ఎట్లాగన్నా పిలువబడిన ఎన్ని రకాలుగన్నా ఒక రోజును గురించి ఇక్కడ చెప్పబడింది ఏదైతే ఉందో అది యేసుప్రభు రెండోసారి వచ్చే రోజు. దాంతో ఇంకా లాస్ట్, ఇంకా అంతా అంతమైపోద్ది.
రాజ్యం అప్పగించినాక అంతమవుతుంది. తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అటు తర్వాత అంతమొచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ పాదముల కింద పీఠముగా చేయ వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. AD 33లో మొదటి రోజు వచ్చిన పెంతుకొస్తున్నాడు యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిన 10 రోజుల తర్వాత, ఆరోహణమైన 10 రోజుల తర్వాత ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు. ఆ రోజు ఆయనకి అధికారము ఇవ్వబడింది, సర్వాధికారం ఇవ్వబడింది. ఆ అధికారం ఆ 33 నుంచి మరలా రెండోసారి వచ్చేంత వరకు ఆయన కలిగి ఉండి ఏమి చేయుచుండవలెను. ఆయన ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన పని ఏమి అప్పగించబడింది? 2000 సంవత్సరాల క్రితం నుంచి 9 సంవత్సరాలు తక్కువ, 2000 9 సంవత్సరాలు తక్కువ రాజ్య స్థాపన జరిగి 2000కి 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకానికి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ఆ 33వ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఆయన ఏం చేస్తూ ఉండాలి? ఇప్పుడు దాకా కూడా రాజ్య పరిపాలన. రాజ్యం ఉంటేనే లేకపోతేనా? ఉంటేనే లేకపోతే ప్రభు అంటారు, ఆయన ప్రభుత్వం ఉందంటే ఒప్పుకోరు. 24 గంటలు ప్రభు అంటారు, కానీ ఆయన ప్రభుత్వాన్ని మాత్రం ఏం చేయరు? నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలంటే ఇన్నర్ మీనింగ్ ఉంది ఇదంతా. ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన అధికారాన్ని నమ్మాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. చిన్న బిడ్డల వల్లే మీరు మార్పు చెంది పరలోక రాజ్యాన్ని అంగీకరించకపోతే మీరు అందులో ఎంత మాత్రమును ప్రవేశించలేరు అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అప్పగించడానికి రాబోతున్నాడు ఆయన. రాజీనామా చేస్తాడు. ఆ రోజున చెప్పాడా? సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అందరూ నమ్మేది, ప్రార్థన చేసేవాళ్ళు ఏం నమ్ముతారు? ఆయన రెండోసారి వస్తాడు, ఇళ్ళలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పేసి నమ్ముతారు. రాజ్యం కొరకు ఎతకమని కాదు వాళ్ళు చెప్పేది, వీళ్ళు ఎతకటం కాదు చేసేది, ఎదురు చూసే పని మీద ఉన్నారు. వస్తుందా? ఎదురు చూస్తే అది ఎక్కడి నుంచి పైకి వెళ్ళాల్సింది, అక్కడి నుంచి వచ్చేది కాదు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాల్సింది. అది జరగాల్సింది, అది జరుగుద్ది. రేపు బైబిల్ చెప్పినట్టు జరుగుద్దా? మనం నమ్ముతున్నామని నమ్ముకున్న ప్రకారం స్క్రిప్ట్ మారిపోద్దా? స్క్రిప్చర్స్ ఎలాగో మార్చడానికి మనకు కుదరదు. స్క్రిప్ట్ మార్చేస్తారు అందరూ, కానీ స్క్రిప్చర్స్ ప్రకారమే జరుగుతుంది తీర్పు అయినా లేకపోతే ఏదైనా. మనము దేన్ని నమ్మాలి? స్క్రిప్చర్స్ని నమ్మాలి, స్క్రిప్ట్ని కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తయారు చేసేసుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా తయారు చేసేసుకున్నారు. మన దేశంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకు ఎవరో ఒకరికి లభ్యం కలిగేటట్లుగా రాసిన వాళ్ళు వాళ్ళకి ఎంతో లబ్ధి కలిగేటట్టుగా వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ మీద ఏక కూడా వాళ్ళకుండా ఉండేటట్లుగా ప్రొటెక్షన్ ఇచ్చుకున్నారు. వాళ్ళ ఇష్టం అది. కానీ ఇక్కడ గ్రంథం విషయంలో ఎవరిష్టానికి దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఎవరికి వారే ఏం చేశారంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అర్థం చేసుకుంటున్నారు. ఎవరన్నా అల్లిన కథలుంటే, కల్పించిన విషయాలుంటే వాటిని అయ్యగారి మాట వేదవాక్కుగా నమ్మేసేస్తున్నారు. బైబిల్ ఎలా చెబుతుందమ్మా అంటే కూడా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితిలో మనుషులు లేకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి ఒక మానవుడు మొట్టమొదటి తన జీవితంలో దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఎరిగి ఉండాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడే ఈ జీవితానికి ప్రయోజనం, పరమార్థం ఉంటుంది. లేకపోతే భూ సంబంధమైన కార్యక్రమాలు మనము ఎన్ని వెతికి, ఎన్ని కనుగొని, ఎన్ని సాధించినా ఏ ప్రయోజనం ఉండదు. మొత్తం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన వెంట ఏది కూడా రాదు. రాజ్యంలో ఉన్నామంటే, ఆ రాజ్యం నుండి ప్రీతికరమైన సేవ చేసామంటే మనం రేపు తండ్రి వద్దకు చేరుతాం. కాబట్టి అంత ప్రాముఖ్యమైనది రాజ్యం అనేది. రాజ్యాన్ని వెతకాలి జీవితకాలంలో. వెతికి కనుగొని వాడు ధన్యుడు, రాజ్యానికి వెల్లపులు ఉన్నవాళ్ళు దురదృష్టవంతులు. మీకు ఇంతకు మించి ఇంకా ఎక్కువ చెప్పగలిగే సమయం లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని కృతజ్ఞతలు. చాలా ఓపికగా ఉన్నారు. ఈ కష్టం కొంతవరకు మనం ఆత్మ సంబంధంగా పడాల్సిందే. పడాలా అవసరం లేదా? లోకంలో ఇంకెంత శరీరం కోసం చాలా కష్టపడుతున్నాం. భౌతికంగా కూడా యేసుప్రభు చెప్పాడు, మీరు శరీరం కొరకు కష్టపడుతున్నారు, అది మానుకోండి, నిత్య జీవాన్ని కలగజేసి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నారు. పగలు బాగానే పనిచేస్తారు ఎండలో, దీనికి కొంతమంది బద్దకిస్తారు.
కాబట్టి అది చేసుకుందాం, అది అవసరం. అంతకన్నా అవసరం దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందటానికి మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవటం. మీ అందరికీ నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరుల కుటుంబానికి మరొకసారి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.